So good morning students. In this semester we are going to deal the subject data structures. Okay. So data structure. So name of the data structure. Data ni oka particular format lo మనం arrange చేసుకుంటే మెమరీలో మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా అనుకోండి మనం ఎలా అరేంజ్ చేసుకున్నా పర్లేదు. అదే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం మెమరీలో అరేంజ్ చేసుకున్నప్పుడు మనకి ప్రాబ్లం అరైజ్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే మనం యూజ్ చేసుకున్నప్పుడు డేటాని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవాలి. అందుకని మనం ఈ డేటా స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటున్నాం. సో డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా. ఈజ్ ఎ వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా. How the data will be organized in the memory. Okay. So that the data we stored in the memory will be used very efficiently. That is called as a data structure concept. So this data structure concept will follow either LIFO principle or FIFO principle. Every data structure. Okay. There are different types of data structures. So that I will explain later. Okay. So LIFO or FIFO. So every data structure should follow either LIFO principle or FIFO principle. That is last in first out or last in first out or first in first out principle. Okay. Now we will see what is the different type of data structures. So there are two types of data structures are there. One is linear data structure and second one is non-linear data structure. So data structure is of two types. So linear data structure and second one is non-linear data structure. So what is meant by linear data structure? So as in the name indicates linear. Linear and the elements will be arranged in a linear fashion. So one after another. Okay. In non-linear data structure, the elements will not be arranged in a linear fashion. So the elements will be arranged in a random fashion, random order. Okay. So the examples for this linear data structure is you can take arrays. Okay, linked list. Okay, and the stack queue. Okay, so ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అర్రే, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ. సో ఈ మూడిట్లో కూడా మనకు తెలిసింది ఏంటంటే అర్రే. సో మనం ఫస్ట్ సెమ్ లో నేర్చుకున్నాం అర్రే అంటే ఏంటి. సో వాట్ ఈస్ మీant by an array? Array is a collection of similar elements. Okay, and the elements will be stored in a continuous memory location. So this is an array. So if you see the diagram of array, okay, so here I am taking an array of elements 5. So A of type. So which is of type integer. So integer A of 5. So మనం integer A of 5 డిక్లేర్ చేసుకున్న ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, మనం int A of 5 అని డిక్లేర్ చేసుకున్నాం అనుకో, మనం ఏమని డిక్లేర్ చేసుకోవచ్చు అంటే కనుక మనం అరేలో మనం 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. సో 1 2 3 4 5. సో 1 2 3 4 5. సో అరేలో ఎలిమెంట్స్ మనం ఎలా రిట్రీవ్ చేసుకోవచ్చు? బై యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ పోర్షన్స్. సో ఇండెక్స్ పోర్షన్ స్టార్ట్స్ విత్ 0 1 2 3 4. సో మనం ఇక్కడ ఫిఫ్త్ ఎలిమెంట్ కావాలనుకో మనం ఎలా వెళ్తాము? ఫస్ట్ ఎలిమెంట్ నుంచి సెకండ్ ఎలిమెంట్కి, సెకండ్ ఎలిమెంట్ నుంచి థర్డ్ ఎలిమెంట్కి, థర్డ్ ఎలిమెంట్ నుంచి ఫోర్త్ ఎలిమెంట్కి, అలాగే ఫోర్త్ ఎలిమెంట్ నుంచి ఫిఫ్త్ ఎలిమెంట్కి మనం ట్రావెల్ చేస్తాం. సో ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఏంటంటే ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ప్లస్ ట్రావెలింగ్ ఫ్రమ్ విల్ బి డన్ ఇన్ ఏ లీనియర్ ఫ్యాషన్. సో అందుకే ఒకటి మనం ఫిఫ్త్ ఎలిమెంట్ కావాలంటే ఫిఫ్త్ ఎలిమెంట్కి వెళ్ళిపోవాలి. సో ఒక ఎలిమెంట్ తర్వాత వేరే ఎలిమెంట్ మనం ట్రావెల్ చేసుకుంటూ వస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్లో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ముందు చెప్పుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ అర్రే కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రెండోది ఏంటంటే స్టాక్ క్యూ. సో ఈ స్టాక్ క్యూ కూడా మనం జనరల్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, స్టాక్ ఆఫ్ ప్లేట్స్ అదే స్టాక్ ఆఫ్ బుక్స్. సో మీరు బుక్స్ ఎలా అరేంజ్ చేస్తారు? మీరు బుక్స్ని వన్ ఆఫ్టర్ అందరూ అరేంజ్ చేస్తారు. సో ఇదొక ప్లేట్ అనుకుందాం, ఇదొక ప్లేట్ అనుకుందాం, ఇదొక ప్లేట్, అది ఇదొక ప్లేట్ అనుకుందాం. సో స్టాక్ ఆఫ్ ప్లేట్స్. సో మనకి ఇక్కడ స్టాక్ వేరే ఒక ప్లేట్ పెట్టాలనుకోండి, ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారు? సో ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, అలాగే మీరు నాకు 1 2 3 4 5th ప్లేట్ తీయాలనుకోండి, ఏం చేస్తారు? మీరు
ఈ 4 ప్లేట్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ప్లేట్ రిమూవ్ చేస్తారు, ఈ ప్లేట్ రిమూవ్ చేస్తారు, ఈ ప్లేట్ రిమూవ్ చేస్తారు, ఈ ప్లేట్ రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ అప్పుడు నాకు ఈ ప్లేట్ కావాలి. సో అప్పుడు ఈ ప్లేట్ దగ్గరికి వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ స్టాక్ అనేది ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుందంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే మనం లాస్ట్ ప్లేట్ ఇన్సర్ట్ చేసామో దాన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ని బయటికి తీస్తాం అనమాట. ఓకే, అలాగే సింపుల్ గా మనం స్టాక్ డయాగ్రామ్ చెప్పుకోవాలంటే ఈ డయాగ్రామ్ ఫామ్ లో చెప్పుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను స్టాక్ ఆఫ్ సైజ్ ఎంత తీసుకున్నాను, 1 2 3 4 తీసుకున్నాను అనమాట. సో ఈ స్టాక్ లో మీకు ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. సో నేను స్టాక్ లో ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను, నెక్స్ట్ 5 ఇన్సర్ట్ చేద్దాం, సో 6 ఇన్సర్ట్ చేయాలి, తర్వాత 7 ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు నేను స్టాక్ లోకి 4 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను అనమాట. సో ఇన్సర్ట్ చేసిన సో ద ఎలిమెంట్ 7 ఈస్ కాల్డ్ ఎస్ టాప్ ఆఫ్ ద స్టాక్. అంటే ఇది టాప్ లో ఉంది కాబట్టి నేను టాప్ అనే వేరియబుల్ దీన్ని ఇండికేట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకో. ఓకే, నేను డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, నాకు ఫిఫ్త్ ఎలిమెంట్ డిలీట్ చేయాలి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, 7th డిలీట్ చేయాలి. ఓకే, 6 డిలీట్ చేయాలి, తర్వాత 5, తర్వాత 6 డిలీట్ చేస్తే నాకు ఏమొస్తుంది, అప్పుడు 5th ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నువ్వు ఇక్కడ స్టాక్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్సర్షన్స్ కానీ డిలీషన్స్ కానీ అన్ని కూడా ఏంటంటే మనకి టాప్ ఆఫ్ ద స్టాక్ నుంచి జరుగుతాయి అన్నమాట. సో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం అంటే ఇలా చూపిస్తాం యారోతో. సో ఎలిమెంట్స్ ఇన్సర్షన్ కి ఏ ఆపరేషన్ యూజ్ చేస్తామంటే మనం పుష్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం అనమాట. సో పాప్ అనే డిలీషన్ కి మనం ఏం యూజ్ చేస్తామంటే పాప్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. సో పుష్ పాప్ కూడా మనం ఏం చేస్తామంటే ఒకవైపు నుంచి చేస్తాం అనమాట. ఓకే, నేను ఏం చెప్పాను, 7 6 5 ఎలిమెంట్స్, 7 6 డిలీట్ చేసాం, 5 డిలీట్ చేసాం. సో ఈ 3 ఎలిమెంట్స్ డిలీట్ చేస్తే మనకి ఇంకా రిమైనింగ్ ఏముంది, స్టాక్ లో 4 ఉంది. సో ఏ ఎలిమెంట్ అయితే దీంట్లో ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్ ఆఫ్ ద స్టాక్. సో స్టాక్ ఏంటంటే స్టాక్ ఈజ్ ఏ linear data structure in which addition of elements or deletion of elements. So addition of elements ante ila chupistam, addition of elements or deletion of elements will be done from only one end, that is called as a top of the stack. అంటే మీరు బుక్స్ పెట్టేటప్పుడు పై నుంచి పెడతారు, మధ్యలో పెట్టరు కదా, బుక్స్ పై నుంచి పెడతారు. సో పైన ఎక్కడైతే పెట్టారో దిస్ ఈస్ కాల్డ్ as a top of the stack అన్నమాట. ఓకే, డిలీట్ చేసేటప్పుడు కూడా 1 after 1 by 1 డిలీట్ చేస్తారు. అంటే ఈ బుక్ డిలీట్ చేస్తారు, ఈ బుక్ తర్వాత ఈ బుక్ తర్వాత ఈ బుక్ డిలీట్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ as a stack. Okay, stack will follow LIFO principle. LIFO principle means stack, last in first out anamata. Okay, so next comes under queue. So normal ga queue ela aithe real time example cheppuntam మనం queue. So queue లో మీరు క్లాస్ లోకి వస్తుంటే queue మేనేజర్ ఫాలో అయ్యారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ a queue. క్యూ. సో జనరల్ గా క్యూ లో మీరు క్లాస్ లో క్యూ మేనేజర్ ఫాలో అయితే మీరు ఎక్కడ యాడ్ అవుతారు, లాస్ట్ లో యాడ్ అవుతారు. ఓకే, ఇక్కడ యాడ్ అవుతారు. సో క్లాస్ లోకి ఎంటర్ అయితే ఎక్కడి నుంచి యాడ్ అవుతారు, ఫస్ట్ నుంచి క్లాస్ లోకి ఎంటర్ అవుతారు. సో అంటే ఇక్కడ ఎంటర్ అవడాన్ని ఏమంటామంటే డిలీషన్ అంటాము. సో అంటే ఎవరైతే ఫస్ట్ ఎంటర్ అయ్యారో వాళ్ళు మాత్రం ఫస్ట్ క్యూ లో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, క్లాస్ లో ఫస్ట్ వచ్చేస్తారు. అంటే ఒక ఎలిమెంట్ డిలీట్ అయిపోతున్నట్టు అనమాట. సో ఎవరైతే క్లాస్ లో తర్వాత వచ్చారో వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ లో యాడ్ అవుతారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సర్షన్. సో ఈ క్యూ లో ఏం జరుగుతుందంటే ఇన్సర్షన్ డిలీషన్స్ కూడా రెండు వైపుల నుంచి జరుగుతాయి. సో ఇన్సర్షన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేర్ ఎండ్. రేర్ ఎండ్ అంటే చివరిలో యాడ్ అవుతారు కదా, మీరు వచ్చి మధ్యలో దూరిపోతారు కదా, దూరిపోరు కదా, ఎక్కడ యాడ్ అవుతారు, మీరు చివరిలో యాడ్ అవుతారు అన్నమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేర్ ఎండ్. సో ఇప్పుడు డిలీషన్స్, డిలీషన్ ఎక్కడ జరుగుతుంది, మీరు ఎవరైతే మన క్లాస్ లో మనకి క్యూ లో ఫస్ట్ లో ఉన్నారో ఆ ఫస్ట్ లో ఏం చేస్తారంటే ముందు క్లాస్ లోకి ఎంటర్ అయిపోతారు. అంటే ఇప్పుడు క్లాస్ లోకి ఎంటర్ అయిపోతే ఏమవుతుంది, డిలీషన్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. సో అలా మీరు 1 by 1 క్లాస్ లోకి వచ్చేస్తుంటే డిలీషన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు యాడ్ అయ్యేవాడు ఎక్కడి నుంచి యాడ్ అవుతారు, లాస్ట్ యాడ్ అవుతారు. సో దిస్ క్యూ విల్ ఫాలో విచ్ ప్రిన్సిపల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ FIFO ప్రిన్సిపల్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నమాట. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు ఏమవుతారు, ఫస్ట్ లోపలికి వచ్చేస్తారు. కాబట్టి దట్ ప్రిన్సిపల్ ఇస్ కాల్డ్ యాజ్ FIFO ప్రిన్సిపల్. సో క్యూ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే క్యూ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ విల్ బి డన్ ఎట్ insertion will be done at one end, that is called as rear end. Rear end అంటే చివరన అన్నమాట. And deletions will be done at another end, that is called as front end. Okay, so క్యూ మనం ఇలా డినోట్ చేస్తాం అన్నమాట. సో 1 2 3 4. Okay, here this is called as rear end and this is called as front end. సో ఇది క్యూ యొక్క ప్రిన్సిపల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ కి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం, స్టాక్స్, క్యూస్, అరేస్ గురించి చెప్పుకున్నాం. ఓకే, లాస్ట్ లోకి వచ్చేది అంటే అండర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈస్
లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ నేమ్ లో ఉంది లింక్. సో లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అన్నమాట. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. సో నోడ్ అంటే మనం ఇలా డినోట్ చేస్తాం అన్నమాట. నోడ్ లో ఏముంటాయంటే 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి డేటా ఫీల్డ్, అంటే మనం ఏదైతే డేటా స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా ఉంటుంది. రెండోది ఏంటంటే సో విచ్ ఇండికేట్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఫీల్డ్, అంటే నెక్స్ట్ నోడ్ ఎక్కడ స్టోర్ అవుతుందో కూడా ముందు చెప్తున్నాం అనమాట. సో ఈ లింక్డ్ లిస్ట్ లో మనకి అడ్రస్ అనేది కంటిన్యూస్ మెమరీ లొకేషన్ లో ఉండవసరం లేదు. ఓకే, కాకపోతే యూ కెన్ కనెక్ట్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ లింక్. సో ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, 3 నోడ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఈ 3 నోడ్స్ లో మనకి ఇది ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ మీరు ఏ డేటా స్టోర్ చేద్దాం అనుకుంటారంటే 4 డేటా స్టోర్ చేద్దాం అనుకుంటారు. సో ఇక్కడ 10 డేటా, ఇక్కడ 13 డేటా స్టోర్ చేద్దాం అనుకుంటారు. ఓకే, సో లాస్ట్ నోడ్ ఇదే కాబట్టి ద లాస్ట్ ఫీల్డ్ ఆఫ్ ద లాస్ట్ నోడ్ విల్ బి నల్. ఇది ఇప్పుడు నల్ అనుకున్నాడు, అంటే ఇంకా నెక్స్ట్ నోడ్ అని మనకి లింక్ అనేది లేదు కాబట్టి సో ఇక్కడ లాస్ట్ నోడ్ లో లాస్ట్ ఫీల్డ్ ఏమవుతుందంటే నల్ అవుతుంది. సో ఇక్కడ నీకు నేను ఏం చెప్పాను, ఇక్కడ లింక్డ్ లిస్ట్ లో 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఒక డేటా ఫీల్డ్, రెండోది ఏంటంటే నెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పుకున్నాం. సో డేటా ఫీల్డ్ లో ఏం చేస్తాం, మనం ఏదైతే డేటా కావాలనుకున్న డేటా స్టోర్ చేసుకుంటాం. సో లింక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే విచ్ విల్ ఇండికేట్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అంటే 10 అనేది ఎక్కడ ఏ మెమరీ లొకేషన్ లో ఉంటుందో ఇక్కడ చెప్తున్నాను. మరి 4 కూడా మరి మనం ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తామో కంపల్సరీ మెమరీలో ఏమవుతుంది, ఒక అడ్రస్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ 4 యొక్క వేరియబుల్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే హెడ్ అనే పాయింట్ లో స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హెడ్. సో ఇది నెక్స్ట్ పొజిషన్ యొక్క నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెమరీ లొకేషన్ స్టోర్ అయింది అంటే 10. సో నెక్స్ట్ నోడ్ ఎక్కడ స్టోర్ అవుతుంది మనం ముందు చెప్పుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2000. సో 2000 మెమరీ లొకేషన్ స్టోర్ అవుతుంది. ఓకే, ఇంకా మన నెక్స్ట్ లింక్ కనెక్టివిటీ లేదు కాబట్టి ఓకే మనం దీన్ని అలా పెట్టుకున్నాను. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఓకే, node means node consists of 2 fields. One is a data field and second one is a next field. So what is next indicates the address of the next node. అంటే నెక్స్ట్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో అది ముందే మనం ముందు నోడ్ లో చెప్పుకుంటాం అనమాట. ఓకే, అలా ఎప్పుడైతే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేది మనం లింక్డ్ లిస్ట్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ లో మనకి ఇంకా మనం నోడ్స్ అని కనెక్ట్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఆ నోడ్ ఏదైతే లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ నోడ్ లాస్ట్ ఫీల్డ్ ని నల్లని ఇండికేట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద లింక్డ్ లిస్ట్. సో ఇది మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇప్పుడు మనం బ్రీఫ్ గా లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఆల్ ద ఎలిమెంట్స్ విల్ బి అరేంజ్డ్ ఇన్ ఏ లీనియర్ ఫ్యాషన్. అంటే వన్ ఆఫ్టర్ అనదర్ మనకి ఎలిమెంట్స్ అని అరేంజ్ చేయకుండా వస్తుంది అనమాట. ఓకే, అండ్ ట్రావర్సింగ్ జరిగేటప్పుడు కూడా డైరెక్ట్ గా మనం ఎలా అంటే 1 ఆఫ్టర్ 1. సో 4 ఈ నోడ్ తర్వాత ఈ నోడ్ కి, ఈ నోడ్ తర్వాత ఈ నోడ్ కి మనం ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అలాగే అరేలో కూడా సేమ్, అలాగే స్టాక్ లో కానీ క్యూ లో కానీ మనం ట్రావెలింగ్ అనేది జరుపుకుంటూ వస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as a linear data structure. ఓకే, the elements will be arranged in a linear fashion and the traveling of elements అంటే ఒక ఎలిమెంట్ తర్వాత ఒక ఎలిమెంట్ ని విజిట్ చేయడానికి ట్రావెలింగ్ అంటాం అనమాట. will be done in a linear manner అనమాట. ఓకే, that is called as a linear data structure. Stacks, queues, arrays and linked lists are the examples of linear data structure. And coming to non-linear data structure, నేమ్ లో ఉంది కదండి నాన్ లీనియర్ అంటే ఎలిమెంట్స్ అనేవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ మనం ఏం చెప్పుకుంటాం అంటే ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ విల్ బి అరేంజ్డ్ ఇన్ ఏ రాండమ్ ఆర్డర్. అంటే ఒక పర్టికులర్ లీనియర్ ఫ్యాషన్ అంటూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర బుక్స్ ఎలా అయితే పడేస్తారో ఓకే దాన్ని మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ద ఎలిమెంట్స్ విల్ నాట్ బి అరేంజ్డ్ ఇన్ ఏ random order. Okay, so the best example for this is trees and graphs. Okay, tree graph. Okay, ఈ ట్రీస్ గ్రాఫ్స్ మనం ఎలా చెప్పుకోవచ్చు? ట్రీ అంటే ఏంటి? సో మనం ట్రీ చూసాం అనుకోండి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. సో మీరు ఆ ట్రీ వన్స్ మన పైకి ఎక్కడ స్టార్ట్ చేస్తారు అనుకోండి, మీరు ఎలా అయినా విజిట్ చేయొచ్చు. ఏ బ్రాంచ్ నుంచి ఏ బ్రాంచ్ కి రావచ్చు, ఎలా నుంచి ఎలా రావచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ as a tree అనమాట. సో ట్రీ ఇస్ ఏ collection of nodes in which every node will have a relationship. Okay, ఇలా చూసుకున్నాం అనుకో, ఇది ట్రీ అనుకున్నాం. ట్రీ ఇస్ a root node. సో దానికి మనం 2 nodes ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి, ఈ నోడ్ కి రిలేషన్షిప్ ఉంది, ఈ నోడ్ కి కూడా మనకి రిలేషన్షిప్ ఉంది. సో దీన్ని కూడా ఎప్పుడు మనం ఏమంటాం అంటే పేరెంట్ నోడ్ అనమాట, అంటే రూట్ నోడ్ అంటాం అనమాట. సో ఈ రెండు కూడా ఏమవుతాయంటే చైల్డ్ నోడ్స్ అవుతాయి. ఏ బి.
tree అనమాట. So tree is a collection of nodes in which one node will have each node will have a relationship with the another node. That is called as a tree. So last one ఏంటంటే మనకి graph. So graph is a collection of, ఇక్కడ ఏం చెప్పుకుంటామంటే graph is a collection of vertices and edges. So G is a, so we will denote the graph by using the letter G. So G is equal to the collection of vertices and edges. So మీకు ఆల్రెడీ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి vertex అంటే ఏంటో తెలుసు, edges అంటే ఏంటో తెలుసు. Okay, for example take like this is the graph. Okay, so here what are the edges? So what are the vertex? So A, B, C, D. So A, B, C, D are the vertices of the graph. And edges are AB is one edge and BD is another edge and DC is another edge and CA is another edge. So okay, DA is another edge and CB is another edge. So this is a graph. So graph is a collection of vertices and edges. Okay, so here we can travel from anywhere. You can come from A to C or C to D or D to B, or you can convert from A to C, C to D and D to A. Okay, so in nonlinear data structure the traveling will be done in a random order. You can travel any way. Okay, thank you students.